ప్రకారం ఏంటి అంటే, ఈ సర్పదోషాలు గాని, కుజదోషాలు గాని ఏంటి అంటే, చాలా మందికి దాంపత్య జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది అనేసని విన్నాను. అంటే అవును. దంపతులిద్దరూ కలిసి ఉండకపోవడం కానీ, ఇద్దరి మధ్య గొడవలు రావడం గానీ, అవును. పెళ్లి కాకపోవడం గానీ, అలానే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవడం గానీ, సో, ఇలాంటివేంటంటే ఎవరికైతే కుజదోషం ఉంటుందో, ఎవరికైతే సర్పదోషం ఉంటుందో, ఇవి 2 ఉంటేనే ఇవి జరుగుతాయి అనేసని అంటూ ఉంటారు గదమ్మా! అంటే మనకి ధన నష్టం జరిగినా గానీ, మరి జాతకంలో కుజదోషం ఉన్నట్టేనా? కుజదోషం కాదు. ఆ! ధన నష్టం జరుగుతుందంటే జాతకరీత్యా ఆ గ్రహాలనేవి ఉండకూడని స్థానాల్లో ఉండటం వల్ల. ఓకే. అంటే దానికి సర్పదోషానికి సంబంధం ఏముంటుంది? ఏదైనా సర్పదోషాలకు గానీ, జాతకం అంటే వ్యక్తిగతంగా జాతకానికి గానీ అన్నీ కలిసొస్తాయి మన కర్మ బాగోపోతే. ప్రారంధ హ్మ్. కర్మ అనేది హ్మ్. ఒక్కసారి అన్నీ కలిసొస్తాయి. ఓకే. ఇప్పుడు జాతకపరంగా అన్నా బావుండాలి. ఏవండీ? అంటే వంశపారపర్యంగా అన్నా బావుండాలి. బావుండాలి. కదా! పెద్దల నుంచి వచ్చేవన్నా బావుండాలి. హ్మ్. ఏది బాగోపోతే అనేక సమస్యలు ఎదుర్కొంటాం.